సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బోనాల పండగ పూట ఆ ఇంట్లో పండగ వెలుగులు నిండాయి. హాస్టల్ నుంచి వచ్చిన కూతురు నవ్వులతో ఆ ఇల్లు సందడిగా మారింది. కానీ ఆ సంతోషం కొన్ని గంటలైనా నిలవలేదు. సాధారణ జలుబు దగ్గు అని ఆర్ఎంపీ వద్దకు వెళితే ఆ వైద్యుడి నిర్లక్ష్యం ఏకంగా ఆ చిన్నారి ప్రాణాలని తీసింది. ఇంజెక్షన్ వికటించి కళ్ళ ముందే బిడ్డ స్పృహ తప్పి పడిపోతే కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడిన తాపత్రయం వర్ణనాతీతం. బస్వాపురానికి చెందిన చెల్ల రమేష్ మౌనికల కుమార్తె హేమశ్రీ స్థానిక కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. బోనాల సందర్భంగా ఇంటికి వచ్చిన బాలిక జాతరలో ఉత్సాహంగా గడిపింది. ఆదివారం జలుబు దగ్గుతో స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో మళ్ళీ పాఠశాలకు పంపించాలంటే ఇబ్బంది అవుతుందని భావించిన తల్లిదండ్రులు స్థానిక అక్కడ ఉండేటువంటి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకువెళ్లారు. అతడు ఓ ఇంజెక్షన్ ఇచ్చి మరొకటి ఇస్తుండగానే హేమశ్రీకి స్పృహ తప్పి నోటి నుంచి నురగ వచ్చింది. కళ్ళ ముందే బిడ్డ ఊపిరాడక కుట్టుమిట్టాడుతుండడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా తెలిపారు. నా బిడ్డకు సాధారణ జలుబు దగ్గు అని వస్తే ప్రాణాలు తీశారంటూ తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. బంధువులు ఆసుపత్రి వద్ద ఆదివారం రాత్రి ఆందోళన చేశారు. గంటపాటు ఏం వైద్యం చేశారంటూ ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని నిర్వాహకులతో చర్చించగా ఆసుపత్రికి వచ్చేసరికే మృతి చెందినట్టుగా చెప్పారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఇతర వివరాలు పరిశీలించిన అనంతరం ఎస్ఐ సూరజ్ జోక్యం చేసుకుని బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోపక్క హేమశ్రీకి వైద్యం చేసిన సమయంలో అక్కడ ఆర్ఎంపీ వైద్యుడి సంపత్ మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతి చెందిన అనంతరం ఖమ్మంలో పోలీసులు సంపత్ను బ్రీత్ అనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించినట్లు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విద్యార్థిని ఆకస్మిక మృతితో బస్వాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా తన కుమార్తె మృతికి ఆర్ఎంపీ వైద్యుడి సంపత్ కారణమని మృతురాలి తండ్రి చెల్ల రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే విద్యార్థిని మృతి చెందిన విషయం తెలియగానే ఆర్ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంజర్ల మండలం ఖమ్మం జిల్లా బసవాపురం గ్రామం సార్ మాది. నిన్న బోనాల పండుగ సందర్భంగా బసవాపురం కస్తూర్బా స్కూల్లో చదివే మా పాపని మా హేమశ్రీని బోనాల పండుగ సందర్భంగా 3 గంటల సమయంలో బయటకు తీసుకొచ్చాం సార్. మెడల్ అడిగి తర్వాత ఒక గంట తర్వాత 4:30 దాకా ఇంటికాడ సరదాగా ఆడుకుంది సార్. 5 గంటల సమయంలో మళ్ళీ రేపు తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం జలుబు దగ్గుందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం సార్. ఆర్ఎంపీ డాక్టర్ గారు మన్నయ్య గారు తీసుకెళ్లారు. బండి మీద పోయేటప్పుడు స్నానం చేసి సరదాగా వెళ్ళింది పాప. తీసుకెళ్ళిన మరి క్షణంలో ఒక 5 నిమిషాల తర్వాత కూర్చోండి అని చెప్పేసి ఒక ఇండిషన్ ఇచ్చిండాడు సార్. ఇండిషన్కి కళ్ళు తిరుగుతున్నాయి డాడీ అంటే మళ్ళీ మరో ఇండిషన్ ఇచ్చినాడు సార్. ఆ కొడుకే సహోదరి పడిపోయింది పాప. మాకు ఎలాంటి బంధువులకు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ మాకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అతనే వెహికల్ పిలిపించేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఖమ్మం తరలిచ్చింది సార్. ఖమ్మం తరలిచ్చి వాత్సల్య హాస్పిటల్లో జాయిన్ చేసి గంట తర్వాత చనిపోయింది పాప అని చెబుతున్నారు. మేము అనేది ఏంటంటే గంట దాకా వాత్సల్య హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ చేశారు, గంట తర్వాత ఎలా చెప్తారు మీరు చనిపోయిందని? పోగానే హాస్పిటల్లో పోగానే మార్గ మధ్యంలో చనిపోయింది అనుకుంటే చెప్పాలి కదా, ఎమ్మటే మీ పాప చనిపోయిందండి బయటకు వచ్చి తీసుకెళ్ళండి అని. గంట దాకా ఏం చెప్పకుండా ఉండి తర్వాత డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించేసి ఆ సంపత్ అనే ఆర్ఎంపీ గంట తర్వాత మీ పాప చనిపోయిందని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటికి తీసుకురావాలని చూశారు సార్. మేము అక్కడ 2 టౌన్లో కంప్లైంట్ చేసాం. 2 టౌన్లో సారు మీరు కొంజర్ల పిఎస్ కదా అక్కడ కంప్లైంట్ చేయమన్నారు. సార్కి కంప్లైంట్ చేసాం. ఈరోజు ఉదయం 10 గంటలకు చెల్లా రమేష్ అనే బసవాపురం గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురు 16 సంవత్సరాల అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. నిన్న సాయంత్రం 6 గంటలకి అదే ఊరికి సంబంధించిన ఈ మారుతి సంపత్ అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వైద్యం కొరకు వెళ్ళగా దగ్గు జలుబు జ్వరం కోసం వెళ్తే అతను వేసిన ఇంజెక్షన్ను వికటించి చనిపోయిందని చెప్పి రాత్రి సుమారు 8 గంటలకి ఖమ్మం తీసుకోబోతుంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి డెత్ డిక్లేర్ చేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో భద్రపరిచి ఈరోజు ఉదయం పోలీసులకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాము. ఈ కేసు విచారణ